చెప్పు, సైతానుగాడికి కావాల్సింది ఏదో మీ దగ్గర ఉంది, అది తీసివేయగలిగితే సైతానుడు నీలోంచి పారిపోతాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మీకోసం ఉపవసించిన దురాత్మ శక్తుల ప్రభావం నీలో నుంచి పోవట్లేదంటే సైతానుగాడికి కావలసినది ఏదో మీ దగ్గర ఉన్నదని గమనించండి. గమనించుకొని ఆ సైతానుడు నీలో ఏమి చూశాడో, ఏ అపవిత్రత అయితే చూశాడో, ఏ అవిధేయత అయితే చూశాడో, ఏ మూర్ఖత్వాన్ని చూశాడో, ఏ వ్యతిరేకమైన స్వభావాన్ని చూశాడో, ఆ స్వభావాలన్నిటిని నువ్వు తీసి పారవేయగలిగితే దైవజనుడి మాట ద్వారానే నీకు మేలు కలుగుతుంది. దైవజనుడి స్పర్శ ద్వారా నీకు మేలు కలుగుతుంది. దైవజనుడి గాలి ద్వారా నీకు మేలు కలుగుతుంది.